హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 1 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దామండి. క్రింది దేశాలలో ఏది పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్లో సభ్యత్వం కలిగి లేదు? ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల యొక్క ఒక కూటమి ఇది ఒక కార్టెల్ లాగా పనిచేస్తుంది అండి. అంటే పెట్రోల్ యొక్క ఉత్పత్తి ఎంత ఉండాలి, ఎగుమతి ఎంత ఉండాలి, ధరలు ఎలా ఉండాలి అనేది నిర్ణయిస్తుంది. ఈ ఒపెక్ మరియు ఒపెక్ ప్లస్ యొక్క నిర్ణయాల ఆధారంగానే పెట్రోలియం సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది. మన క్వశ్చన్ ఏమడిగాము? ఒపెక్లో సభ్యత్వం కలిగి లేనిది ఏది అని అడిగాము. ఒపెక్, నాన్ ఒపెక్ రెండు ఉంటాయి. ఒపెక్ సభ్య దేశాలు మరియు నాన్ ఒపెక్ సభ్య దేశాలు కలిపి ఒపెక్ ప్లస్ అని పిలుస్తాము. ఇప్పటి వరకు ఒపెక్ ప్లస్లో 22 సభ్య దేశాలు ఉండగా ఇప్పుడు యుఏఈ ఒపెక్ దేశాల నుంచి మరియు ఒపెక్ ప్లస్ నుంచి వైదొలగడంతో 21కి అది చేరింది. ఇక్కడ చూడండి, ఇరాన్ ఉంది. ఇరాన్ ఇక్కడ సభ్యదేశం ఒపెక్లో. ఇరాక్ సభ్యదేశం, కువైట్ సభ్యదేశం. ఒపెక్ కంట్రీస్ ఇవి. 2022 డేటా అండి. ఈ డేటా ఇప్పుడు మనకి కొంత చేంజెస్ ఉంటాయి. అయితే రష్యా మాత్రం నాన్ ఒపెక్ కంట్రీ, కానీ ఒపెక్ ప్లస్లో రష్యా భాగంగా ఉంటుంది. సో మన ఆన్సర్ సి కరెక్ట్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. దేశ జనాభా 142.58 కోట్లు, 2036 నాటికి మరో 10 కోట్లు పెరుగుదల, గణాంకాల శాఖ తాజా అంచనా. యాక్చువల్గా ఈ ఆర్టికల్ నిన్నటి న్యూస్ పేపర్లోదండి. ఓవర్లుక్లో దీనిని మిస్ అవ్వడం జరిగింది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గణాంకాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు క్లాస్లో ఇది కవర్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క 27వ ఎడిషన్ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2025కి సంబంధించిన కీలక గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం దేశ జనాభా 142.58 కోట్లు అని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో పురుషుల జనాభా 73.20 కోట్లు కాగా మహిళల జనాభా 69.38 కోట్లు. ఇక జనాభా ప్రతి ఏటా 1 కోటి మంది చొప్పున పెరుగుతూ 2036 నాటికి మరో 10 కోట్లు చేరుతుంది అని అంచనా వేసింది. అలానే 2017 నుంచి 23 మధ్య కాలంలో దేశంలోని ప్రతి 1000 మంది బాలురకు బాలికల సగటు 904 నుంచి 917కు పెరగడం ఆశాజనకమని స్పష్టం చేసింది. ఇక గ్రామీణ ప్రాంతాలలో ఇది 914 కాగా పట్టణాలలో 925గా ఉంది. ఇక సెక్స్ రేషియోలో రాష్ట్రాల వారీగా చూస్తే అరుణాచల్ ప్రదేశ్ అత్యధికంగా 1085, నాగాలాండ్ 1007 కలిగి ఉన్నాయి. గోవా 973తో తొలి 3 స్థానాలు మనం చూడవచ్చు. ఇక తెలంగాణ 906, బీహార్ 900, జార్ఖండ్ 899 చివరి 3 ర్యాంకుల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 931 మందితో 17వ స్థానంలో ఉంది. ఈ నివేదికలోని మరికొన్ని కీలక అంశాలు చూద్దామండి. ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనేది చూస్తే మేనేజరియల్ రోల్స్ గ్రోత్ 2017 నుంచి 2025 మధ్యలో ఉమెన్ 102.54% గ్రోత్ ఉండగా మెన్ 73.80% పెరిగింది. అంటే మేనేజరియల్ పోస్ట్స్లో కూడా ఇప్పుడు మహిళల యొక్క సంఖ్య వృద్ధి చెందుతూ ఉంది. దీనికి సంబంధించి ఇదివరకు మనం చెప్పుకున్నాము గ్లాస్ సీలింగ్ అనే ఒక కాన్సెప్ట్. గ్లాస్ సీలింగ్ అనేది ఒక ఇన్విజిబుల్ బ్యారియర్ అండి. మహిళలు అప్ టు సర్టెన్ పోస్ట్స్ వరకునే వాళ్ళకి అవకాశం కల్పిస్తూ మేనేజరియల్ అండ్ ఆ పైన స్థాయి పోస్టులకు వారికి అవకాశం కల్పించేవారు కాదు. దీనినే మనము గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ అని పిలిచే వాళ్ళము. వివిధ కారణాలతో మహిళలను పై స్థాయి పోస్టులకు వెళ్లకుండా కొంత అవరోధం కల్పించేవారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతూ ఉంది. ఈవెన్ మేనేజరియల్ రోల్స్లో కూడా మహిళల యొక్క గ్రోత్ సుమారు 102.54%గా ఉంది. ఇక ఫీమేల్ రూరల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 2025లో 45.9%గా ఉంది. ఇక ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో మహిళలు సుమారు 39.2% బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. అంటే టోటల్ బ్యాంక్ అకౌంట్స్లో 39.2% మహిళలకు చెందినవి. ఎస్పెషల్లీ PMJDY జన్ధన్ యోజనతో ఈ ట్రెండ్ మరింత వృద్ధి చెందింది. ఇక ఎడ్యుకేషన్ మైల్ స్టోన్స్ చూస్తే హయ్యర్ ఎడ్యుకేషన్ 2022-23లో
ఫీమేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 30.2గా ఉండగా మేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 28.9కే పరిమితమైంది. అంటే మేల్స్ కంటే కూడా ఫీమేల్ ఎన్రోల్మెంట్ అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక స్కూల్ ఎడ్యుకేషన్లో అచీవ్డ్ ఫుల్ జెండర్ ప్యారిటీ, బాలురు మరియు బాలికలకు సమాన అవకాశాలు ఉన్నాయి. బట్ ఓవరాల్ లిటరసీ గ్యాప్ మాత్రం ఇంకా 14.4%గా ఉంది. అంటే మహిళలు మరియు పురుషుల మధ్య ఈ లిటరసీ గ్యాప్ అనేది 14.4%గా ఉంది. హెల్త్ అండ్ డెమోగ్రఫిక్స్ మనం చూస్తే సెక్స్ రేషియో ఎట్ బర్త్ 2021 నుంచి 23లో 917గా ఉంది. ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇంప్రూవ్డ్ ఫిగర్స్ ఇక్కడ చూడవచ్చు. 2017లో ఇది 904గా ఉండేది. అలానే యావరేజ్ మ్యారేజెస్ మహిళలకు 24.3 సంవత్సరాలకు పెరిగింది. ఇది వరకు బాల్య వివాహాలు అధికంగా ఉండేవి. అయితే ఇప్పుడు క్రమేపీ ఆ ట్రెండ్ తగ్గుతుంది. బట్ ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ బాల్య వివాహాలు కొనసాగుతూ ఉన్నా ఓవరాల్గా దేశమంతా చూసినప్పుడు మహిళల యొక్క యావరేజ్ మ్యారేజ్ ఏజ్ అనేది 24.3 సంవత్సరాలకు పెరిగింది. ఇక మెటర్నల్ మార్టాలిటీ రేట్ అనేది డ్రాప్డ్ టు 88 పర్ 1 lakh లైవ్ బర్త్స్. సో మనకి ఇది వరకు మెటర్నల్ మార్టాలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. ఇవన్నీ కూడా మనకి గణాంకాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్లో కావచ్చు అండ్ మెయిన్స్లో కూడా ఇవి ఉపయోగపడతాయి. ప్రజెంట్ ఛాలెంజెస్ ఇంకా మనం చూస్తే సిగ్నిఫికెంట్ డిస్పారిటీ ఇన్ అన్పెయిడ్ వర్క్. ఎస్పెషల్లీ మహిళలు మనకి అన్పెయిడ్ వర్క్లో ఎక్కువగా ఎంగేజ్ అవుతూ ఉంటారు. కుటుంబాలలో మనకి డొమెస్టిక్ వర్క్ అంతా కూడా అన్పెయిడ్ వర్క్ లాగా వస్తుంది. అన్ఈక్వల్ డివిజన్ ఆఫ్ డొమెస్టిక్ లేబర్ కావచ్చు. ఉమెన్ 289 నిమిషాలు ప్రతిరోజు ఎంగేజ్ అవుతూ ఉంటే వర్క్లో మెన్ 88 నిమిషాలు మాత్రమే ఎంగేజ్ అవుతూ ఉన్నారు డొమెస్టిక్ వర్క్కి సంబంధించి. సో ఈ డొమెస్టిక్ వర్క్ విషయంలో ఇద్దరి మధ్య ఇంత తేడా అనేది మనం చూడవచ్చు. సో ఇది మనకి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గణాంకాల శాఖ విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2025 రిపోర్టులోని కీలక అంశాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అన్ని ఇందులో మనం చూడవచ్చు అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రగతికి దూరంగా పల్లె భారతం. ఈ ఆర్టికల్ భారతదేశంలో గ్రామీణాభివృద్ధి యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది వివరిస్తుంది. ఎస్పెషల్లీ ఇటీవల విడుదలైన పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశంలోని సుమారు 2 లక్షలకు పైగా ఉన్న గ్రామ పంచాయతీల యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఇక్కడ మనం చూద్దాం. మనం 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాలను పెట్టుకున్నాం. అయితే భారతదేశం డెవలప్డ్ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 60% పైగా ఉన్న గ్రామీణ భారతం అభివృద్ధిలోకి రావాలి. అయితే ఇటీవల విడుదల చేసిన పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ నివేదికలోని విషయాలను మనం పరిశీలిస్తే గ్రామీణ భారతంలోని సమస్యలను మనము అర్థం చేసుకోవచ్చు. పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి కల్పన, ఆరోగ్య సేవల లభ్యత, నీటి వసతి, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అందుబాటు, సామాజిక న్యాయం, సుపరిపాలన తదితర ప్రమాణాల ఆధారంగా ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో పంచాయతీలకు గ్రేడ్లు కేటాయించడం జరిగింది. ఇటీవలి నివేదిక ఇది 2023-24 నివేదికకు సంబంధించి కేంద్రం విడుదల చేసింది అండి. ఇందులో మొత్తం 2.5 లక్షలకు పైగా పంచాయతీల స్థితిగతులను పరిశీలిస్తే యాక్చువల్గా ఫిగర్ ఏంటంటే 2,59,867 పంచాయతీల యొక్క డేటాని విశ్లేషించగా ఏ ఒక్క పంచాయతీకి కూడా A+ గ్రేడ్ అనేది రాలేదు. ఓవరాల్గా 2,69,999 పంచాయతీలు ఉండగా 2,59,867 పంచాయతీల యొక్క డేటా అందుబాటులో ఉంటే దానిని పరిశీలించగా A+ కేటగిరీలు 0 జాతీయ స్థాయిలో, ఇక ఏ కేటగిరీలు 3,635 పంచాయతీలు ఏ గ్రేడ్ని సాధించాయి. ఇందులో తెలంగాణ 624, ఆంధ్రప్రదేశ్ 591 పంచాయతీలు ఈ ఏ గ్రేడ్ను సాధించాయి. ఇక బి గ్రేడ్ పంచాయతీలను మనం చూస్తే సుమారు 1,18,824 పంచాయతీలు బి గ్రేడ్లో ఉన్నాయి. అండ్ అత్యధికంగా సి గ్రేడ్లో 1,23,719 పంచాయతీలు ఈ సి గ్రేడ్లో ఉన్నాయి. ఇక లీస్ట్ కేటగిరీలో 13,689 పంచాయతీలు ఈ డి గ్రేడ్లో ఉన్నాయి. అసలు ఈ గ్రేడింగ్ ఎలా ఇస్తారు, ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు అనేది మనం చూస్తే మొత్తం 516 పారామీటర్స్
మరియు 7,945 డేటా పాయింట్స్ని ఆధారంగా చేసుకుని ఈ గ్రేడ్స్ని విభజించడం జరుగుతుంది. ఇందులో మొత్తంగా 90కి పైగా మార్కులను సాధించిన వాటిని ఏ ప్లస్ కేటగిరీలో చేరుస్తారు. ఇవి అచీవర్స్ కేటగిరీ ఏ ప్లస్ అంటే. కానీ ఏ పంచాయతీ కూడా 90కి పైగా మార్కులను సాధించలేకపోయింది. ఇక 75 నుంచి 90 మార్కుల మధ్యలో ఉన్న వాటిని ఏ కేటగిరీలో అంటే ఇవి ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో చూడవచ్చు. ఇక బి కేటగిరీ అనేది 60 నుంచి 75 మార్కుల మధ్యలో ఉన్న వాటిని బి కేటగిరీలో చేర్చడం జరిగింది. వీటిని మనము పెర్ఫార్మర్ కేటగిరీ అని పిలుస్తాము. ఇక అత్యధికంగా ఉన్న సి కేటగిరీ అనేది 40 to 60 మార్క్స్ మధ్యలో ఉన్న పంచాయతీలను మనము సి కేటగిరీలో చూడవచ్చు. ఇవి ఆస్పిరెంట్ కేటగిరీస్. ఇంకా డి కేటగిరీ అనేది బిలో 40 మార్క్స్ ఉన్న వాటిని డి కేటగిరీలో చూడవచ్చు. వీటిని బిగినర్ కేటగరైజేషన్లో చూస్తాము. ఈ విధంగా టోటల్ 5 గ్రేడ్స్లో ఏ ప్లస్ గ్రేడ్ సాధించిన ఒక్క పంచాయతీ లేకపోవడం విశేషం. ఇది మనకి ఏం తెలియజేస్తుంది అండి? అరకొర సదుపాయాలతో నీరసించిపోతున్న పల్లెలకు నూతన జవసత్వాలు కల్పించడంపై ప్రభుత్వాలు వెంటనే దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ ఇండెక్స్ ఇప్పుడు తెలియజేస్తుంది. ప్రజెంట్ అధికారిక గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెల్త్ డెఫిషియన్సీస్ మనం చూస్తే వాటర్ అండ్ శానిటేషన్ గ్యాప్స్ సుమారు 19% మంది ట్యాప్ వాటర్ కనెక్షన్స్ లేకుండా ఉన్నారు. ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్, కేరళ, రాజస్థాన్ ప్రాంతాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అలానే అక్యూట్ షార్టేజెస్ అండ్ కంటామినేషన్ కూడా మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా శానిటేషన్ విషయంలో కూడా సుమారు 36% పైగా ప్రజలు సరి అయిన పారిశుద్ధ్య వసతులు కలిగి లేరు. ఇక డ్రైనేజ్ అండ్ రోడ్స్ విషయంలో 30% ప్రజలకు సరి అయిన ప్రాపర్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇక కొన్ని ప్రాంతాలలో దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు 30% పైగా రోడ్స్ అనేవి వర్షాకాలంలో అసలు అడుగు పెట్టలేని విధంగా తయారవుతాయి. ఇక హెల్త్ కేర్ క్రైసిస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండి. రూరల్ ప్రాంతంలో కేవలం 10% పంచాయతీలు మాత్రమే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిస్ని కలిగి ఉన్నాయి. ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో స్పెషలిస్ట్ షార్టేజ్ అనేది తీవ్రంగా ఉంది. 80% షార్టేజ్ ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా హెల్త్ కేర్ క్రైసిస్ అనేది కూడా మనము చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో మైగ్రేషన్కి కారణమవుతూ ఉన్నాయి. చాలామంది ప్రజలు పట్టణాలకు వలస వెళ్తూ ఉన్నారు. అలానే డీప్ ఇన్ఈక్వాలిటీ కూడా మనము గ్రామీణ ప్రాంతాలలో చూడవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల కర్ణాటకలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య వసతులు సరిగా లేనివి మనం చూసినప్పుడు 50% పైగా ఎస్సీ కుటుంబాలకు ఈ టాయిలెట్ ఫెసిలిటీ అనేది లేదు. సో డీప్ ఇన్ఈక్వాలిటీ అనేది ఇక్కడ మనము చూడవచ్చు అండి. ఇక పంచాయతీలలో స్టేట్ స్పెసిఫిక్ కాంట్రాస్ట్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకు లభించాల్సిన నిధులను కూడా గత ప్రభుత్వ హయాంలో ఫండ్ డైవర్షన్కు దారితీశాయని తెలుస్తుంది. ప్రస్తుతం పంచాయతీలలో రోడ్స్ మరియు వాటర్ ఫెసిలిటీస్ని కల్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక తెలంగాణలో అప్గ్రేడింగ్ నైబర్హుడ్ హాస్పిటల్స్ ఫర్ బెటర్ రూరల్ కేర్, గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో సమీప ప్రాంతాలలోని హాస్పిటల్స్ అన్నిటినీ కూడా అప్గ్రేడింగ్ చేయడం జరుగుతుంది. సో 2 తెలుగు రాష్ట్రాలలో కాంట్రాస్ట్ సిచ్యువేషన్స్ ఇక్కడ చూడవచ్చు అండి. ఇక గ్రామీణ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇంక్రీజ్డ్ అండ్ నాన్ డైవర్టెడ్ ఫండ్ అలొకేషన్స్. ఖచ్చితంగా పంచాయతీలకు మరియు గ్రామీణ అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను పక్కదారి పట్టించకుండా కేటాయించాల్సిన అవసరం ఉంది. అలానే కాంప్రహెన్సివ్ రూరల్ డెవలప్మెంట్ అప్రోచ్, సమగ్ర గ్రామీణాభివృద్ధి ప్రణాళికను మనము అమలు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఎంపవరింగ్ పంచాయత్స్ టు జనరేట్ దేర్ ఓన్ రెవెన్యూ, సెల్ఫ్ సఫిషియంట్ పంచాయతీస్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో చాలా పంచాయతీలు అరకొర నిధులతో వాటి ప్రాథమిక అవసరాలను కూడా నిర్వర్తించలేక చాలా దీనస్థితిలో ఉండడం మనం చూడవచ్చు. సో ఇది ఇటీవలి కేంద్రం తాజాగా విడుదల చేసిన పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ నివేదికలోని కీలక అంశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అత్యాచార బాధితుల కోసం గర్భ విచ్ఛిత్తి చట్టాన్ని మార్చండి, కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. ఈ ఆర్టికల్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 2021లో దీనికి అమెండ్మెంట్ చేశారు.
అండ్ ఇప్పుడు దానిని మరొకసారి అమెండ్మెంట్ చేయాలి అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూచించింది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ 2021, ఒరిజినల్గా ఇది 1971 చట్టం. దీని యొక్క ప్రొవిజన్స్ చూద్దాము. ఇది భారతదేశంలో చట్టబద్ధంగా అబార్షన్స్ కొరకు ఏర్పాటు చేయబడిన ఒక ప్రైమరీ లెజిస్లేషన్. దీని ప్రకారం గెస్టేషనల్ లిమిట్ అండ్ మెడికల్ ఒపీనియన్ మనం చూస్తే అప్ టు 20 వీక్స్ 20 వారాల వరకు అబార్షన్ కొరకు అట్లీస్ట్ 1 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క ఒపీనియన్ అవసరమవుతుంది. అదే 20 నుంచి 24 వారాల సమయంలో అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఇక్కడ ప్రెగ్నెన్సీ అబార్షన్ అనేది అలౌ చేస్తారు. సర్వైవర్స్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ ఆర్ మైనర్స్ ఆర్ ఉమెన్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్, మైనర్లు కావచ్చు లేదా అత్యాచార బాధితులు కావచ్చు, ఇలాంటి వారికి 20 నుంచి 24 వారాలలో కూడా అబార్షన్ కొరకు అనుమతి ఇస్తారు. అయితే ఇక్కడ అట్లీస్ట్ 2 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క ఒపీనియన్ అవసరమవుతుంది. ఇక బియాండ్ 24 వీక్స్ 24 వారాల గర్భం తర్వాత అయితే అలౌడ్ ఓన్లీ ఫర్ సబ్స్టాన్షియల్ ఫీటల్ అబ్నార్మాలిటీస్, అంటే పిండంలో చాలా అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉండి సాధారణంగా లేకపోవడము, వైకల్యాలు ఎక్కువగా గుర్తించడం, ఇలాంటి వాటిని కోర్టు అనుమతితో మాత్రమే స్టేట్ లెవెల్ మెడికల్ బోర్డు ఒపీనియన్ ద్వారా ఇక్కడ అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇటీవల అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా ఈ చట్టాన్ని వర్తింపచేయడం మనం చూడవచ్చు. అలానే ప్రైవసీ ప్రొటెక్షన్స్ మనం చూస్తే ఆర్ఎంపీస్ ఎవరైతే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నారో ప్రొహిబిటెడ్ ఫ్రమ్ రివీలింగ్ ఉమెన్స్ నేమ్ ఆర్ పర్టికులర్స్. ఇన్ కేసు దీనిని ఉల్లంఘించి ఎవరైనా ఉమెన్ యొక్క నేమ్ని రివీల్ చేస్తే వైలేషన్స్ పనిషబుల్ బై అప్ టు 1 year ప్రిజన్ ఆర్ ఫైన్. అలానే ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క కన్సెంట్తో మాత్రమే అబార్షన్కి అనుమతిస్తారు. ఒకవేళ మైనర్స్ విషయంలో అంటే 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు లేదా మెంటల్లీ ఇల్ విషయంలో రిటర్న్ గార్డియన్ కన్సెంట్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అండి, ఈ చట్టాన్ని కొంత మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. పిండం వయసు 20 వారాలు దాటిన తర్వాత కూడా దానిని తొలగించుకునేందుకు అనుమతించేలా చట్టాన్ని మార్చాలి అని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అంటే 20 to 24 వీక్స్కి కూడా కొంత క్రైటీరియా ఉంది, బట్ అందులో మోర్ స్ట్రింజెంట్ లాస్ అనేవి మనం చూడవచ్చు. దీనిని మరింత సరళీకృతం చేయాలి అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూచించింది. రీసెంట్గా 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల బాలికకు సుప్రీంకోర్టు అనుమతినివ్వడం మనం చూడవచ్చు. ఈ సందర్భంలోనే ఈ గర్భ విచ్ఛిత్తి చట్టానికి మార్పులు తీసుకురావాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది. సో ఇది మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ 2021కి సంబంధించిన డీటెయిల్స్ మరియు ఈ చట్టంలోని మార్పులకు కేంద్రానికి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక సూచనలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనా ఎఫ్డిఐకు ఓకే, ఆ దేశ కంపెనీలకు 10% వాటా ఉన్న విదేశీ సంస్థలకు వెసులుబాటు, నిబంధనలలో మార్పునకు నిర్ణయం. ఈ ఆర్టికల్ చైనీస్ ఎఫ్డిఐస్ యొక్క నిబంధనలలో కీలక సడలింపులకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. చైనా కంపెనీలకు 10% వరకు వాటాలుండే విదేశీ సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమం చేస్తుంది. ఇందుకోసం ఎఫ్డిఐ నిబంధనలను సడలించేలా త్వరలో కేంద్రం నోటిఫై చేయనుంది. దీని కొరకు ప్రెస్ నోట్ 3 ఆఫ్ 2020లో సవరణలకు గత మార్చిలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. దీని కింద 10% వరకు చైనా కంపెనీలకు వాటా ఉన్న విదేశీ సంస్థలు భారత్లో నేరుగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ ఎఫ్డిఐ ప్రక్రియకు సంబంధించి మనం చూస్తే భారత్ వెలుపలి వ్యక్తి దేశంలోని అన్లిస్టెడ్ కంపెనీలో పెట్టుబడులు పెడితే దానిని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐగా పరిగణిస్తారు. లేదా లిస్టెడ్ కంపెనీలో 10% లేదా అంతకంటే ఎక్కువ పోస్ట్ ఇష్యూ పెయిడప్ ఈక్విటీ క్యాపిటల్ కొనుగోలు చేయడాన్ని ఎఫ్డిఐగా పిలుస్తారు. ఒకవేళ 10% కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే దానిని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎఫ్పిఐ అని భావిస్తాం మనం. ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2 మార్గాలలో పెట్టవచ్చు. ఆర్బీఐ లేదా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఆటోమేటిక్ మార్గంలో చేయడాన్ని మనము ఆటోమేటిక్ అప్రూవల్ అంటాము. కొన్ని రంగాలలో మినహా చాలా వరకు 100% ఆటోమేటిక్ మార్గంలో భారతదేశంలో ఎఫ్డిఐలకు అనుమతి ఉంది.
ఇక సెకండ్ కేటగిరీ ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతులు తీసుకుని పెట్టుబడులను పెట్టవచ్చు. అలానే మన దేశంతో భూ సరిహద్దులు పంచుకునే ఏ దేశమైనా తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు తీసుకునే పెట్టుబడులు పెట్టాలి. ఇప్పుడు ఈ నిబంధన దేనికండి? గ్లోబల్ ఎంఎన్సీస్ ఎందులో అయితే చైనా యొక్క వాటా 10% వరకు ఉంటుందో అటువంటి కంపెనీలకు ఈ నిబంధనలు సడలింపు అనేది చూడవచ్చు. అయితే ఈ క్రింది వాటికి ఈ నిబంధనలు అనేవి అనుమతించవు. ఏంటి అవి? చైనా ఆర్ హాంకాంగ్ లేదా భారత్తో సరిహద్దు పంచుకున్న ఇతర దేశాలలో నమోదైన కంపెనీలకు ఈ సవరించిన ఎఫ్డిఐ నిబంధనలు వర్తించవు. సింపుల్గా చెప్పాలి అంటే ఏదైనా ఒక విదేశీ సంస్థలో చైనీస్ ఇన్వెస్ట్మెంట్, చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ సంస్థలు భారతదేశంలో ఎఫ్డిఐకి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు చైనా పెట్టుబడులు 10% వరకు ఉన్న విదేశీ సంస్థలకు కూడా అనుమతి ఇస్తున్నారు. కానీ ఒక కండిషన్ ఏంటి అంటే చైనా, హాంకాంగ్ లేదా భారత్తో సరిహద్దు పంచుకున్న ఇతర దేశాలలో నమోదైన కంపెనీలకు మాత్రం ఈ సవరించిన ఎఫ్డిఐ నిబంధనలు వర్తించవు. ఇక ఎక్స్పెక్టెడ్ 60 డే క్లియరెన్సెస్ అంటే 60 రోజులలోనే ఈ ఎఫ్డిఐ అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూస్తే ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రేటర్ దాన్ 10% ఆర్ ఇన్ స్పెసిఫిక్ ఏరియాస్, ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్ మెకానిజం అండ్ ఎయిమ్ టు ప్రాసెస్ అప్లికేషన్స్ ఇన్ 60 డేస్. 60 రోజులలోనే ఈ అప్లికేషన్స్ను ప్రాసెస్ చేయడానికి ఇక్కడ ఎఫ్డిఐ రూల్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఇక టార్గెటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అంటే ఈ రిలాక్సేషన్స్ని ఏ సెక్టార్స్కి మేజర్గా అప్లై చేయనున్నారు అనేది చూస్తే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్, ఏవైతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లైక్ సర్క్యూట్ బోర్డ్స్ ఇలాంటివి, మరియు క్యాపిటల్ గూడ్స్ మిషనరీ ఇటువంటి క్యాపిటల్ గూడ్స్ విషయంలోనూ, అలానే సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, పాలీసిలికాన్, ఇన్గాట్ వేఫర్స్, అలానే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ ప్రాసెసింగ్, ఇలా ఈ క్రిటికల్ సెక్టార్స్లో మనము ఎఫ్డిఐ క్లియరెన్సెస్ వీలైనంత త్వరితగతిన ప్రోత్సహించడానికి ఈ నిబంధనలను తీసుకురావడం జరిగింది. అలానే స్ట్రాటజిక్ కండిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా చూసాం మనము. నాన్ కంట్రోలింగ్ స్టేక్స్ ఓన్లీ అంటే 10% చైనీస్ కంట్రోల్ ఉన్నప్పుడు మాత్రమే వీటిని అలౌ చేస్తారు. మోర్ దాన్ 10% ఉండి ఓనర్షిప్ అండ్ కంట్రోల్ మేజర్గా ఇండియన్ రెసిడెంట్స్ చేతులలో ఉన్నప్పుడు మాత్రమే వీటిని అలౌ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి వచ్చిన ఎఫ్డిఐ మొత్తం $90 బిలియన్ ఉండవచ్చు అని డిపిఐఐటి కార్యదర్శి పేర్కొన్నారు. సంస్కరణలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, వేగవంతమైన ఆర్థిక వృద్ధి వల్లే మన దేశంలోకి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. సో ఇది చైనీస్ ఎఫ్డిఐ విషయంలో రిలాక్సేషన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లో పప్పు ధాన్యాల విప్లవం రావాలి, 2030 లోపు 100% స్వదేశీ ఉత్పత్తి లక్ష్యం, ఇక్రిసాట్ అధ్యయన నివేదికలో వెల్లడి. భారతదేశంలో పప్పు ధాన్యాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ కూడా దిగుబడిపై అనిశ్చితి, ధరల అస్థిరత, సరియైన సేకరణ విధానం లేకపోవడంతో ఈ పప్పు ధాన్యాల సాగుకు రైతులు వెనకాడుతున్నారు. ఉత్పాదకత పెంపు, పంట మార్పిడి, కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర భారత్ క్రాప్స్, ఇక్రిసాట్ నూతన పరిశోధన ఫలితాల అమలు వంటివి ఈ లక్ష్య సాధనకు ఉపకరిస్తాయని ఇక్రిసాట్ పేర్కొంది. గణాంకాలను చూస్తే దేశంలో ప్రతి ఏటా 25 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి అవుతూ ఉండగా 5 నుంచి 6 మిలియన్ టన్నులను మనము దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. వీటి కోసం వేల కోట్లను వెచ్చిస్తూ ఉన్నాము. ప్రధానంగా కంది, మినుము, పెసర వంటి పప్పులు అమెరికా, మయన్మార్, ఆస్ట్రేలియా, కెనడా, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి అవుతూ ఉన్నాయి. భారత్లో 44 మిలియన్ హెక్టార్లలో వరిని సాగు చేస్తూ ఉన్నాము. ఇందులో 6 నుంచి 7 మిలియన్ హెక్టార్ల మెట్ట భూములు ఉన్నాయి. ఈ ప్రాంతాలు యాక్చువల్గా పప్పు ధాన్యాలకు అనుకూలమైనవి. దట్టు పప్పు ధాన్యాల సాగు అనేది వాటర్ ఇంటెన్సివ్ కాదు. 1 ఎకరం వరి పంటకు వినియోగించే నీటితో 5 ఎకరాల కంది పంటను పండించవచ్చు. అలానే పప్పు ధాన్యాల సాగు వలన లాభం ఏంటి అండి? వాతావరణంలోని నత్రజనిని ఇవి గ్రహించి భూమిలో స్థిరీకరిస్తాయి. తద్వారా నేల సారం కూడా తగ్గకుండా ఉంటుంది. కానీ వివిధ కారణాలతో ఎస్పెషల్లీ సేకరణ విధానాలు సరిగా లేకపోవడంతో మన రైతులు అధికంగా వరి పంట మీదనే ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు పంటల మార్పిడిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2030-31 నాటికి దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని 350 లక్షల టన్నులకు,
మరియు సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు పెంచడాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో భాగంగానే మొత్తం 6 సంవత్సరాల కాల పరిమితితో 11,440 కోట్లతో పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత్ భారత్ క్రాప్స్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కంది, మినుము, పెసర రకాలను 4 సంవత్సరాల పాటు 100% కనీస మద్దతు ధరకు సేకరిస్తారు. 2 కోట్ల మంది రైతులకు 88 లక్షల ఉచిత విత్తన కిట్లు, 126 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తారు. అయితే దేశంలో పప్పు ధాన్యాల సాగు లక్ష్యాలు నెరవేరాలి అంటే ఉత్పాదకత హెక్టార్కు 1.4 లేదా 1.5 టన్నులకు పెరగాలి. దీనికి అనుగుణంగా ఇక్రిసాట్ ఇతర భారతీయ పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేస్తూ కొత్త కంది వంగడాలను అభివృద్ధి చేసింది. ఐసీబీ 2544 రకం 120 నుంచి 125 రోజులలోనే హెక్టార్కు 2.5 టన్నుల వరకు దిగుబడిని ఇస్తుంది. సో ఇది భారతదేశంలో పప్పు ధాన్యాల దిగుబడికి సంబంధించి కీలక గణాంకాలు మరియు ఇటీవల కేంద్రం ప్రారంభించిన పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత్ భారత్ క్రాప్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. ఈ గణాంకాలన్నీ మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లోను మరియు ఈ స్కీమ్ పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత్ భారత్ క్రాప్స్ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ పల్సెస్ గురించి మనము చెప్పుకున్నాము. అంటే టార్గెట్ ఉత్పత్తి ఎంత మరియు సాగు విస్తీర్ణం యొక్క టార్గెట్ గురించి కూడా మనము చూసాము. అలానే ఈ మిషన్ యొక్క ఫోకస్ క్రాప్ ప్రయారిటీస్ గురించి కూడా ఇంపార్టెంట్ అండి. ఫోకస్ క్రాప్స్ ముఖ్యంగా మనము చూస్తే తూర్ దాల్, అర్హర్ అని పిలుస్తాము. అలానే ఉరద్ దాల్ అండ్ మసూర్ దాల్, ఈ మూడిటి యొక్క ఫోకస్ మనము ఈ మిషన్కి సంబంధించి టాప్ ప్రయారిటీస్గా చూడవచ్చు. అలానే ఈల్డ్ ఇంప్రూవ్మెంట్ గురించి కూడా టార్గెట్ మనం చూడవచ్చు అండి. ప్రస్తుతం 1 హెక్టార్కు 881 కేజీలు ఈల్డ్ అనేది మనం చూస్తే దీనిని 1130 కేజీలకు పెంచడానికి ప్రభుత్వం ఇప్పుడు టార్గెట్గా పెట్టుకుంది. అంటే 1 హెక్టార్కు 1130 కేజీల యొక్క లక్ష్యం ఈ మిషన్ ద్వారా సాధించాలి అనేది ప్రభుత్వ ప్రయత్నం. అండ్ దీని యొక్క నోడల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇక ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026ను మార్చి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు ఏ రాష్ట్రంలో రాయపూర్, జగదల్పూర్, సర్గుజాలలో నిర్వహించారు? ఆన్సర్ ఛత్తీస్గఢ్. గిరిజన యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా 7 క్రీడాంశాలలో అథ్లెటిక్స్, ఫుట్బాల్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్, రెజ్లింగ్లలో ఈ పోటీలను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల 500 అంతర్జాతీయ వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్ ఎవరు? ఆన్సర్ జస్ప్రీత్ బుమ్రా. 2026 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ను అవుట్ చేయడం ద్వారా బుమ్రా ఈ ఘనతను సాధించాడు. నెక్స్ట్ వన్, ది హురూన్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం భారత్లో ఎంతమంది బిలియనీర్లు ఉన్నారు? ఆన్సర్ 308. బిలియనీర్ల సంఖ్యలో భారత్ ఇప్పుడు చైనా మరియు అమెరికాల తర్వాత 3వ స్థానంలో నిలిచింది. అలానే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఏషియాలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. భారత్లో అత్యంత ధనవంతుల జాబితాలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాలు వరుసగా 2 మరియు 3వ స్థానాల్లో నిలిచారు. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో మనము మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.